సిలువలో ఆ ఘోర కల్వరిలో తులుల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులుల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. యేసయ్య 5వ మాట ధ్యానం చేసుకుందాం. యేసయ్య సిలువలో పలికిన ప్రతి మాట మనకు జీవపు మాట. హల్లెలూయా. సిలువలో పలికిన ప్రతి మాట నీకు వెలుగు, సిలువలో పలికిన ప్రతి మాట నీకు రక్షణ, సిలువలో పలికిన ప్రతి మాట నీకు అమూల్యమైనది, వెలకట్టలేనిది. సిలువ యాగము మానవానికి పరిశుద్ధపరిచే కార్యం. సిలువ ఆ విలువను తెలుసుకుంటే నువ్వు విలువైన వ్యక్తిగా మారబడతావు. ఆయన మన కొరకు బలి అయ్యి మనలను నిందారహితులుగా చేసిన కార్యమే ఈ సిలువ యాగం. హల్లెలూయా. సిలువలో పలికిన ప్రతి మాట మానవానికి అది ఒక దారి దిక్సూచి అయి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి సిలువ మాటలు మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. 5వ మాట చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 19:28. అటు తర్వాత సమస్తమును యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అనెను. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి లేఖనము నెరవేరునట్లు అని మొదటి మాట, రెండవ మాట వచ్చేసి నేను తప్పికొనుచున్నాను అనే మాట రెండవ మాట. హల్లెలూయా. అయితే మొదటి వాక్యం ధ్యానిద్దాం. మొదటి వాక్యం ఏంటంటే లేఖనము నెరవేర్పు అనేది. చూడండి, యేసయ్య పుట్టుక నుంచి చనిపోయేంత వరకు పాత నిబంధనలో ప్రతి లేఖనం కూడా ఇప్పుడు నెరవేర్చబడింది. హల్లెలూయా. యేసయ్య పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి లేఖనం కూడా అన్ని కూడా సమాప్తంగా అన్ని పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. అందరం చెప్పండి, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ప్రతి లేఖనం కూడా నెరవేర్చాడు దేవుడు. ప్రవక్తలైన కొన్ని నెరవేర్చకపోయారు, కానీ దేవుడు మాత్రం నెరవేర్చి అన్ని పరిసమాప్తి చేశాడు. అందుకే లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పికొనుచున్నాడు అంటున్నాడు. అయితే ఆ లేఖనం పాత నిబంధనలు ఎక్కడ ఉందంటే చూద్దాం. కీర్తనలు 69:21 వచనం. కీర్తనలు 69:21 వచనం. నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. చాలు చాలు చాలు. ఇక్కడ చూసినట్టయితే వారు దప్పిగా ఉన్నప్పుడు ఏం చేశారంట? చిరకను త్రాగనిచ్చారంట. చూడండి, అదేవిధంగా మనం చూసినట్టు వాళ్ళు చిరకనిచ్చారు. ఒక స్పాంజీలో ముంచి దానికి కట్ట తగిలించి తర్వాత ఆయన శిలువ పైన ఉన్నప్పుడు ఆయన ఇచ్చారంట. ఆ యొక్క చిరకనిచ్చారని చెప్పి దేవుడు యేసు ప్రభువు యోహాను సువార్త కొత్త నిబంధనలో ఉంది. అదే పాత నిబంధనలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఎప్పుడో తెలియపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది, అంటే లేఖ నెరవేర్చబడింది. ఇలా చాలా లేఖనాలు ఉన్నాయి. అయితే సమయాన్ని బట్టి ఒకటి చెప్తున్నాను అంతే. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రవచనాలన్నీ నెరవేర్చిన వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆయన పుట్టుక నుంచి మరణించే వరకు, తిరిగి లేచే వరకు కూడా అన్నిటిని నెరవేర్చుకుంటూ ఆయన యొక్క జీవితాన్ని ముగించాడు. చూడండి, యేసయ్య బ్రతికిన కాలం 33.5 సంవత్సరం బతికాడు. ఈ 33.5 సంవత్సరంలో తాను చనిపోయే అప్పటికి కూడా అన్ని చేయవలసిన కార్యాలన్నీ, తండ్రి చెప్పిన పనులన్నీ కూడా సవ్యంగా నెరవేర్చి లేఖనం అంతా పరిసమాప్తి చేశాడు. హల్లెలూయా. కాబట్టి లేఖనాలు ఏ విధంగా చెప్పాయో అవి నెరవేర్చి దేవుడు చెప్పిన పని నెరవేర్చేశాడు అంతే. కాబట్టి మీరు ఎవరైనా అడిగినప్పుడైతే దేవుడు పాతకాలం నుంచి ఉన్న ప్రతి మాటను కూడా ఆయన నెరవేర్చాడు.
మనిషి ఎలా బ్రతకాలో నెరవేర్చాడు, మనిషి ఎలా జీవించాలో నెరవేర్చాడు. ప్రతిదీ కూడా నెరవేర్చి ఆయన పరిసమాప్తి చేసి ఆయన ఆ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా రెండో మాట చూసినట్టయితే నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఆయన స్థితి ఎలా ఉందంటే, ఆయన శరీరం అంతా ఒక పొలము దున్నబడితే ఏ విధంగా నాగలితో దున్నబడుతుందో అలా దున్నబడిపోయింది. ఆయన శరీరం అంతా కూడా తలకు ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, కొరడా దెబ్బలు. ఓ పక్క అపహసిస్తున్నారు, ఓ పక్క తిడుతున్నారు, ఓ పక్క ఎగతాళి చేస్తున్నారు. నీవే దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మాట్లాడుతున్నారు. చూడండి ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు. ఓ పక్క మాటలతో బాధ పెడుతున్నారు, ఓ పక్క శరీరంతో కొడుతూ మాట్లాడుతున్నారు. చూడండి, శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోయింది, శరీరంలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన శరీరంలో వాటర్ తగ్గిపోతుందో వెంటనే మన నాలుకకు దాహం దాహం అనిపిస్తుంది. ఒకవేళ మనకు ఆయన చూసేటైతే అన్ని దెబ్బలు తిన్నాడు కదా, అన్ని రక్తం కరడు ఆయన కొట్టారు కదా, అందుకనే ఏమైనా దాహం వచ్చిందో అనుకుంటారు. కానీ పై రూపంలో చూస్తే అలాగే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన శరీరంలో వాటర్ అంతా వెళ్ళిపోయింది, నీళ్ళు అనేటివి లేవు, రక్తం అంతా పారిందంతా ఆ యొక్క దొలగత కొండ మీద అంతా కూడా రక్తం అంతా వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నాడంటే లేక నెరవేర్పు జరిగింది. అయితే ఆయన దాహం ఎలాంటిది, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, ఎందుకు ఆ విధంగా మాట అన్నాడంటే మనవాడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చూడండి, సిలువలో ప్రభు చెప్తున్న మాటలో ప్రతి మాటలో మనం నేర్చుకోవాలనే ఆయన ఒక ఆలోచన ఉన్నది. మనం నేర్చుకొని కూర్చుకొని మనము ముందుకు వెళ్ళాలి. ప్రభు యొక్క మాటలో మనం ఎదగాలి. చూడండి, దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు, ఎప్పుడు ఆయన మాట పుల్లు కూడా తప్పిపోదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే భూమి ఆకాశము గతించింది కానీ నా మాట మాత్రం ఏమాత్రం గతించమని చెప్పాడు. చూడండి, తన మాట నెరవేర్చాడు, తన పనిని నెరవేర్చాడు. ఏది కూడా ఇన్కంప్లీట్ లేకుండా కంప్లీట్ చేసిన దేవుడు మన దేవుడు. అందరూ చెప్పాలి కూడా దేవుని మేము పరుద్దాం గట్టిగా స్తోత్రం. చూడండి, అదేవిధంగా ఆయన శిలువ పైన దాహమని శారీరక శ్రమలు అనుభవించాడు. చూడండి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసలు ఆ మండు టెండల్లో ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఓ పక్క కొరడా దెబ్బలు తింటున్నాడు, ఓ పక్క ముందుకు వెళ్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క సిలువ ముందు రోజు మాత్రం దేవుడు కన్ను మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఏమి తినలేదు, ఉపవాసంతో ఉన్నాడు. అక్కడ శరీరం అంతా బలహీనమైపోయింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన దాహం దాహం అని అడిగినట్టుగా మనకు కనబడుతుంది. అయితే శరీరకమైనటువంటి దాహం కన్నా ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దాహం అనేది మన శరీర సంబంధమైనది. చూడండి, వాటర్ బాటిల్ మనం నీళ్ళు తప్పికైతే నీళ్ళు తాగుతాం కదా. డబ్బున్న మామూలు వాళ్ళు అయితే 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే కన్నా 250 రూపాయలు వాటర్ బాటిల్. కిన్ వాటర్ అని ఒకటి ఉంటుంది, కిన్ వాటర్ అని. ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే 1 లీటర్ 600 రూపాయలు పెట్టి తాగుతారు. మినరల్ వాటర్, ఎక్కువ మినరల్స్ ఉంటుంది అని చెప్పి. చూడండి, ఈ వాటర్లోనే ఇంత తేడాలు ఉన్నాయి, తాగే వాటర్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి. చూడండి, మనుషులేమో ఈ విధంగా ఆలోచిస్తారు, కానీ దేవుడు మాత్రం ఆలోచించే ఆలోచన ఏంటంటే ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దాహం అనేది శరీర సంబంధమైనది, కానీ యేసయ్యకు ఉండేది ఆత్మీయ దాహం ఉంది, ఆత్మల దాహం ఉంది. చూడండి, కీర్తనలు 63:1 చూద్దాం. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతికెదను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టికొనుచున్నది. ఇక్కడ చాలు. ఇక్కడ చూడండి, నీళ్లు లేక ఎండి వచ్చినటువంటి వాటిలో కూడా నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశపడుచున్నది అని చెప్పి దావీదు మహారాజ్ చెప్తున్నాడు. చూడండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా నీలో ఆశ చాలదు. చూడండి, అన్నీ మనకుంటాయి, ఇల్లు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన ఆశ మాత్రం మనిషి బతికడం చాలదు. కానీ నీ ఆశ స్థిరమైన వాటిని, శాశ్వతమైన వాటిని కోరుకుంటే మాత్రం ఆ ఆశ ఎప్పటికీ నెరవేరుతుంది. హల్లెలూయా. స్థిరమైనది, శాశ్వతమైనది ఏంటంటే ఆత్మీయ ఆశను కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలా. చూడండి, శారీరక దాహం అనేది నువ్వు వాటర్ తాగితే యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది, కానీ ఆత్మీయ దాహం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన వేడుకుంటున్నాడు, దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్టుగా నేను ఆశపడుతున్నాను ప్రభు, నీ కొరకు ఆశపడుతున్నాడు.
కారణం ఏంటంటే ఆయనకు ఆత్మీయ దాహం అనేది ఉంది. చూడండి ఎంత ఆరాటపడుతున్నాడు, తండ్రి చెప్పిన పనిని కోసం ఆరాటపడుతున్నాడు. మనం కీర్తన 22:19 చూసినట్టయితే, కీర్తనలు 22:19, యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల వలన నా ప్రాణం తప్పించుము. హల్లెలూయా. అలా చూసినట్టయితే దేవుడు అన్నిటిలో నుంచి తప్పించి దేవుడే అంటున్నాడు. దేనిని బట్టి భయపడొద్దండి, దేనిని బట్టి కృంగిపోవద్దండి, మన దేవుడు అన్నిటినీ సహాయం చేసే దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కృంగిపోక ప్రతి దాని దేవుని ఆధారపడ్డాడు, దేవుని ఆశ్రయించబడ్డాడు. కాబట్టి ఆయన అన్నిట్లోనూ జయం పొందాడు, అన్నిట్లోనూ విజయాన్ని పొందాడు. కాబట్టి మనం కూడా అన్నిట్లోనూ జయం పొందాలంటే నువ్వు ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలా, ఆత్మీయత నువ్వు స్థిరపరచుకోవాలా, ఆత్మీయంగా నువ్వు బలపడాలా. నువ్వు రావడం పోవడం ప్రయోజనం ఏముండదు మందిరానికి. ఓకే, ఓన్లీ అటెండెన్స్ మాత్రమే వస్తా. చూడండి, మన పిల్లలను మన స్కూల్లో చేర్పించినప్పుడు వాళ్ళు రావడం వెళ్ళడం వస్తా పోతా ఉంటే ఏమైనా వస్తుంది చదువు? వాళ్ళు వెళ్ళాలా, స్టూడెంట్స్ టీచర్స్ చెప్పింది వినాలా, చదువుకోవాలా, రాసుకోవాలా, పరీక్షలు రాయాలా, పాస్ అవ్వాలా, అన్నీ జరిగితేనే అప్పుడు ఆ విధంగా డెవలప్ అవ్వాలి. మందిరానికి కేవలం మీరు రావడం పోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఆత్మీయ దాహం మీరు కలిగి ఉంటే, ఆత్మీయతను మీరు స్థిరపరచుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ప్రతి కూడికకు, ఆరాధనకు, ఉపవాస ప్రార్థనకు, శీలకుడుకు అన్నిటికీ మీరు అటెండ్ అయ్యి ఆత్మీయ దాహాన్ని మీరు కనుగొనగల, ఆత్మీయంగా మీరు బలపడాలా. అప్పుడు మీరు ఆత్మీయ దాహాన్ని కలిగి ఉంటారు. మీరు కేవలం శరీరానుసారాలు అయితే మాత్రం మీరు దేవుని కార్యాలను ఎలా చూస్తారు? ఎవరు చూడలేరు. కానీ ఆత్మను కలిగి ఉంటే మాత్రం మనం ఆత్మకార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక అని అన్నాడు. హల్లెలూయా. ఏమి దప్పిక చూడండి, ఎంతమందికి ఈ కాలం దప్పిక ఉంది. కొందరికి ఏం దప్పిక తెలుసా? కొందరికి బంగారం మీద దాహం ఎక్కువ, కొందరికి ఆస్తుల మీద దాహం ఎక్కువ, కొందరికి పదవుల మీద దాహం ఎక్కువ, కొందరికి వస్తువుల మీద దాహం ఎక్కువ. మాకే ఈ వస్తువు ఉందంటే మాకే ఉంది అనే గర్వంగా ఉంటారు. చూసారు, వస్తువులు శాశ్వతంగా ఉండవు. ఎలాంటి దాహం మీరు కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రభువా, నీ దృష్టిలో నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభువా, నాకు ఎలాంటి దాహం ఉంది? అది మంచిగా ఉందా? నీకు ఇష్టంగా ఉందా? నీ వాక్యాన్ని సారంగా ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలి మనందరం. హల్లెలూయా. అదేవిధంగా ఒక విశ్వాసంగా మనం ఉన్నట్లయితే దేవుని మాటను ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మనకు దేవుని ఆకలి మనం తీర్చగలుగుతాం. హల్లెలూయా. చూడండి, దేవుని ఆకలి మనం తీర్చాలంటే, ఆకలి అంటే దాహం తీర్చబడాలంటే దేవుని యొక్క ఇష్టంగా మనం జీవిస్తే చాలు, ఆయన యొక్క దాహం తీర్చినట్లే. చూసారా, 2 కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులు 2 ఉన్నారు. మొదటి కుమారుడు ఏమి చెప్పినా వింటాడు, తల్లిదండ్రులు ఏం చెప్పినా చేస్తాడు. కానీ 2వ కుమారుడు మాత్రం ఏం చెప్పినా చేయడు. అన్ని గొడవలు, కొట్లాట్లు అన్ని చేస్తూ ఉంటాడు ఇంట్లోకి. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఈ 2వ కుమారుడిని బట్టి. అలాంటి ఇప్పటికి తల్లిదండ్రులకి పేరు తెచ్చేది ఎవరు? మొదటి కుమారుడు, 2వ కుమారుడా? ఒకసారి ఆలోచించండి. మొదటి కుమారుడు మాత్రమే తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటేనే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, తనకు భవిష్యత్తు ఉంటుంది, తనకు మంచి జ్ఞానం ఉంటుంది, అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంటుంది. చూసారు, అదేవిధంగా మనము విశ్వాసంగా ఆత్మీయతలో మనం స్థిరంగా ఉన్నట్లయితే మనం ఆశీర్వాదం పొందుతాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క 5వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయన దప్పిక తీర్చాలంటే ఒకటే, ఆయన చెప్పిన పని చేయాలా. హల్లెలూయా. అదేవిధంగా ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలా, ఆయన ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలా. అదేవిధంగా ఆయన యొక్క మాటను ప్రతి ఒక్కరికి మనం తెలియపరచాలా. అదే ఆయన దాహం. హల్లెలూయా. చూడండి, మనందరం కూడా ఎవరికి సువార్త చెప్తున్నాం? దేవుని మాట వెలిగించబడిన మనము చీకట్లో ఉన్న వారికి కొంచెం వెలిగిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మనము వెలిగించబడుతూ అనేకులు వెలిగించాలా. అయ్యో నేను చేయలేను అనుకోవద్దు. నువ్వు చేయాలనే మనసు కలిగి ఉంటే ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు, అంతే. హల్లెలూయా. సువార్త అయినా, దేవుని మాట అయినా, దేవుని యొక్క ప్రేమ అయినా ఏదో విధంగా మనం చెబుతూ దేవుని దాహాన్ని, ఆత్మీయ దాహాన్ని మనం తీర్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. కేవలం వస్తున్నాం వెళ్తున్నామని కాకుండా మనము దేవుని మాట ప్రకారం జీవించినట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. నా బిడ్డ నా కోసం కష్టపడుతున్నాడు అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు నేను దేవుని కోసం ఏదో చేయాలని ఆశపడినప్పుడు చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకున్నా, ప్రభువా నేను చనిపోయేంత వరకు నీ పని చేసి చచ్చిపోతా, కనీసం కొంచెమైనా నీ పని చేయాలని చెప్పి నేను ఎంతో ఆశ కలిగి ఇప్పుడు కూడా ఉన్నాను. హల్లెలూయా. అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నాకు. అలాంటి ఆశ కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు.
మనం ఏమనుకున్నా జరగవని నీకు అపనమ్మకం ఉంటే కానీ ఏమి జరగగానే దేవుడు చేస్తాడు, దేవుడు నిర్మిస్తాడంటే కన్నా గొప్ప కార్యాలు, శూర కార్యాలు మన జీవితంలో, మన సంఘంలో దేవుడు గొప్పగా జరిగిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క దాహం ఏంటో మనం కనుక్కోవాలి. చూసారా, మనము శారీరకంగా కానీ మనం యొక్క భౌతిక సంబంధమైన వేటిని బట్టి మనము ఎప్పుడు మనము వాటి మీద ఆశ పెట్టుకోవద్దని, కానీ వాటిని దేవుడు ఇస్తాడు, వాటన్నిటి తీరుస్తాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ దాహాన్ని మనం కలిగి ఆత్మీయతను మనము కాపాడుకోవాలి. అలాంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలను, మన సంఘాలు అన్నిటి కూడా దీవిస్తాడు. అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సిలువలో దేవుడు ఈ 5వ మాటగా తన ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రతను తెలియపరుస్తూ ఎంతో బాధపడుచు, అయ్యా నేను తప్పికొనిచ్చున్నానని చెప్పి ప్రవచనాన్ని కూడా నెరవేర్చి దేవుడు ఈ యొక్క మాటలను ముగించాడు. నేను కూడా ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.